దూరపు కొండలు నునుపు. అదే సందర్భంలో పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదంటారు. అట్లాగే మనకి మనోళ్ళ గొప్పతనం మనకు నచ్చదు. ట్రంప్ గొప్పోడు, కొమైనీ గొప్పోడు, నెతన్యాహు గొప్పోడు ఇట్లాగా. నరేంద్ర మోడీ అనుసరించే వ్యూహం విశిష్టత ఏంటంటే, వాళ్ళ ప్రపంచంలో అన్ని దేశాలు ఒక దేశాధ్యక్షుడి మీదన అమెరికా దేశాధ్యక్షుడు భుజం మీద చేయగలిగినోడు మోడీ కాకుండా ఇంకెవడన్నా ఉన్నాడా? ఇప్పుడు ట్రంప్‌ని ఎక్కడ పెట్టాలో మళ్ళీ అక్కడ పెట్టాడు. ఎప్పుడు భుజం మీద చెయ్యేయాలి, ఎప్పుడు పక్కన పెట్టాలన్నది మోడీకి తెలిసినంతకి ఇంకెవరికీ తెలవదు. ఎందుకంటే అతను తన వ్యక్తిగత స్వార్థం కోసం చేయడు ఆ పని. దేశ అవసరాలకి, దేశ ప్రయోజనానికి కావాలనుకుంటే తాచుపావునైనా గావలించుకుంటాడు. దేశానికి సంబంధించినటువంటిది నష్టం అంటే సొంత కుటుంబంలో ఉన్నా సరే ఊరుకోడు. అతనికి ఉన్నటువంటి స్వభావం అది. కొంతమంది అంగీకరించొచ్చు, అంగీకరించలేకపోవచ్చు. ఇప్పుడు చూడండి, చైనాని ఎదుర్కోవడానికి అమెరికాకి భారత్ తప్పనిసరి అవసరం. అందుకనినే అమెరికా మన మీద ఎక్కువ చేయలేకపోతుంది. నటిస్తది అంతవరకే. అమెరికా ఇరాన్‌ని చూసినట్టు మనల్ని ఎందుకు ఇబ్బంది పెట్టలేదు? రష్యాని చూసినట్టు మనం ఎందుకు ఇబ్బంది పెట్టదు? ఇప్పుడు అక్కడ ఎందుకు? ఇరాన్‌లో అణుబాంబులు తయారు చేస్తున్నారు అనినే కదా! అడే బాంబు తయారు చేయలే. అణుబాంబులు ఫుల్‌గా తయారు చేస్తున్న మన జోలికి ఎందుకు రాదు? కాబట్టి అది ఇక్కడ చైనాని చూపించితే అమెరికా కంట్రోల్ అవుతుంది. అదే సందర్భంలో టర్కీ, పాకిస్తాన్‌లను ఎదుర్కోవడానికి గ్రీస్ వాళ్ళకి భారత్ కావాలి. మనకి పాకిస్తాన్‌కి చెక్ పెట్టడానికి గ్రీస్ కావాలి. ఆ విధమైన స్నేహాన్ని అక్కడ అనుసరిస్తాడు. అలాగే అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యాకి భారత్ కావాలి. ఇదివరకు రష్యా పాకిస్తాన్ దగ్గర తీసిన మధ్యన కావాలని డ్రామాలు ఆడింది. మనం రష్యాని దూరం చేసుకోం. మనం రఫేల్ కొన్నప్పటి నుంచి పాకిస్తాన్ దగ్గర తీసింది. కానీ పాకిస్తాన్ దగ్గర మనం కొనగలిగినంత సీన్ లేదు. మనం కొన్నంత ఆయిల్ అది కొనలేదు. అందుకని భారత్‌తో మళ్ళీ ఆ అవసరాన్ని గుర్తు చేస్తాడు. విదేశాంగ మంత్రి ద్వారానా, లేకపోతే గనక మన అజిత్ దోవల్ ద్వారానా అన్నటువంటిది. చైనాని ఎదుర్కోవడానికి జపాన్‌కి భారత్ కావాలి. కాబట్టి ఇక్కడ సెమీ కండక్టర్ చిప్స్ వీటితో కంపెనీలు ఏమి పెట్టడానికి ముందుకొస్తుంది. ఇంకోటి సేఫెస్ట్ హెవెన్ ఇండియా ఇప్పుడు. ఇంకోవైపున ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని భారత్ కావాల్సి వచ్చింది. ఎందుకని? ఇక్కడ మన మ్యాన్ పవర్ ఉంది. అలాగే సముద్ర భద్రత నేపథ్యంలో శ్రీలంకకి భారత్ కావాలి. చైనాకి మెయింటైన్ చేస్తూనే మనకి. మన అవసరం ఉన్నది ఏంటనేది అవతల వాడికి గుర్తు చేస్తూ, అదే సందర్భంలో అవతల వాడితో భారతదేశానికి ప్రయోజనం చేకూర్చే విధంగా అడుగులు వేస్తూ, ట్రంప్ లాగా ప్రచార ఆర్భాటం లేకుండా కూల్‌గా నడుపుకెళ్ళేవాడు మోడీ.